ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా అక్కడ వచ్చి ప్రతిరోజు అన్ని లైవ్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. తప్పకుండా మన వీడియోని లైక్ చేయగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, మీరు స్క్రీన్ పైన చూస్తున్నారా, ఫిబ్రవరి నెలకి సంబంధించి అన్ని దర్శన టికెట్లు విడుదలైనట్టు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే మనకి టీటీడీ నుంచి రావటం జరిగింది. అయితే వెబ్సైట్లో మనకి ఇప్పటికీ కూడా ఫిబ్రవరి నెలకి సంబంధించి 500 రూపాయల దర్శన టికెట్లు ఓపెన్లోనే ఉన్నాయి. ఈ విధానం ద్వారా ఎవరైనా కూడా ఒకే బుకింగ్ ద్వారా, అంటే ఒకే ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి ఈ టీటీడీ devasanam.ap.gov.in వెబ్సైట్లో ఓపెన్ చేసి 100 మందికైనా మీరు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ చూపిస్తాను. మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఇలాగా టీటీడీ devasanam.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ చూడండి, లేటెస్ట్ అప్డేట్స్లో ఇక్కడ ది ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టర్ దర్శన్ కోటా అని ఉంది కదా. ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేసి ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ అనే బాక్స్లో క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయండి. చేస్తే మీకు ఇక్కడ చూసారా, టెంపుల్, శ్రీవారి టెంపుల్ సెలెక్ట్ సేవ అని ఉంటుంది. ఇక్కడ మీరు శ్రీవారి టెంపుల్ అనే సెలెక్ట్ చేయండి. అలాగే సేవలు కూడా అన్నీ కూడా ఆల్ సేవ సెలెక్ట్ చేయండి. చేసి ఇదంతా మీకు క్యాలెండర్స్ అనమాట, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి. ఇక్కడ మీరు ఏదో ఒక రోజు ఒక సేవ సెలెక్ట్ చేసుకోండి. ఈ వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా నేను చూపిస్తున్నదంతా కూడా వర్చువల్ పార్టిసిపేషన్ అన్నమాట. ఈ విధానం ద్వారా మీరు కేవలము 2 రకాలుగా బుక్ చేసుకోవాలి. ఫస్ట్ సేవ బుక్ చేసుకోవాలి, ఆ తర్వాత దర్శనం బుక్ చేసుకోవాలి. సో నేను మీకు చూపిస్తున్నాను. సపోజ్ మీరు ఏం చేస్తారంటే, నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఫిబ్రవరి 3వ తారీఖు కళ్యాణం టికెట్లు మీరు సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ దర్శన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఒకవేళ మీకు కావాలంటే ఏదైనా ఒక డేట్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ నేను ఫిబ్రవరి 5 చేసుకున్నాను అనుకోండి, అప్పటికి కూడా సేవ ఓన్లీ కళ్యాణమే ఓపెన్లో ఉంది. సహస్ర దీపాలంకరణ, ఉంజల సేవ ఇవన్నీ కూడా క్లోజ్లో ఉన్నాయి. మీకు కావాలి అనుకుంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ ఫిబ్రవరి 17 అనుకోండి, అన్ని సేవలు ఓపెన్లో ఉన్నాయి. సో మీ ఇష్టం, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. సో నేను మీకోసం నేను ఫిబ్రవరి 10 సెలెక్ట్ చేసుకొని ఆర్ష బ్రహ్మోత్సవం సేవ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ దర్శన్ అవైలబిలిటీ అని క్లిక్ చేస్తా. చూసారా, ఇక్కడ మీరు ఫిబ్రవరి 11వ తారీఖున 16 అంటే ఎంతండి, సాయంత్రము 4 గంటలకి 19 టికెట్లు ఉన్నాయి. ఆ తర్వాత 5 గంటలకి 45, 6 గంటలకి 54, అలాగే 8 గంటలకు 66, 9 గంటలకి 72 టికెట్లు, 22 అంటే 11 గంటలకు 63 టికెట్లు. ఈ విధంగా చూస్తే ఇంచుమించు 400 టికెట్లు, దర్శనం టికెట్లు ఖాళీగా ఉన్నాయి. మీరు ఫస్ట్ ఇలా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతే ఒకసారి క్యాలెండర్ మళ్ళీ, అంటే మిగతా డేట్లన్నీ కూడా చూసుకోండి. సపోజ్ ఫిబ్రవరి 5 కూడా సేమ్ ఇదే విధానం ద్వారా కొన్ని తారీఖుల్లో ఖాళీగా ఉన్నాయి. అలాగే ఫిబ్రవరి 19 కూడా దర్శనం ఖాళీగా ఉంది. ఈ విధానం ద్వారా కనీసం ఒక రోజుకి 200 నుంచి కనీసం 400 అయితే ప్రస్తుతం ఈ రోజుకైతే ఖాళీగా ఉంది. సో ఎవరైనా కూడా ఈ విధానం ద్వారా ముందు ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఇలా క్లోజ్ చేసి, ఓకేనా, ఆ తర్వాత ఒక సేవ బుక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఆర్ష బ్రహ్మోత్సవం ఉంది కదా, తర్వాత ఇక్కడ వచ్చి అడిషనల్ లడ్డూస్ కావాలంటే అంటే బ్యాక్ వచ్చి, అలాగే హుండీ ఆఫరింగ్స్ ఏమైనా ఇచ్చి కంటిన్యూ అని క్లిక్ చేసి ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కంటిన్యూ అని చెప్పి అమౌంట్ పే చేయండి. ఆ తర్వాత ఇక్కడ బుకింగ్ హిస్టరీలోకి వస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను మీకోసం. ఇక్కడ సెలెక్ట్ సేవలో వర్చువల్ పార్టిసిపేషన్ సెలెక్ట్ చేసి బుక్ దర్శన్ అని వస్తుంది. అప్పుడు మీరు బుకింగ్ దర్శన్ చేసుకోండి. ఓకేనా. ఈ విధానం ద్వారా ఒకే మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి ఇలాగా ఎన్ని దర్శనం టికెట్లైనా మీరు బుక్ చేసుకోవచ్చు. ముందుగా సేవ బుక్ చేసుకోవాలి, అమౌంట్ పే చేయాలి, ఆ తర్వాత బుకింగ్ హిస్టరీకి వచ్చి దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలి. ఈ విధానం ద్వారా ఫిబ్రవరి నెలకు సంబంధించి ఒకే తారీఖు ఒకే మొబైల్ నెంబర్ నుంచి 100 మంది అయినా, 200 మంది అయినా, 300 మంది అయినా మీరు ఒకే కుటుంబ సభ్యుల్లో ఉన్నప్పుడు బుక్ చేసుకోండి. సరేనా. ఇది చాలా ఈజీ అన్నమాట. ఎందుకంటే మామూలుగా 300 రూపాయల దర్శన టికెట్కి అయితే ఒక్క మొబైల్ నెంబర్తో మీరు 6 టికెట్లే బుక్ చేసుకోగలరు. కానీ ఈ విధానం ద్వారా, ఈ ఆన్లైన్ వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా 100 మందికైనా మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇదొక ఆప్షను. సో అలాగే ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీరు ఇక్కడ చూసారా, ఈ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకు ఫిబ్రవరి అంగ ప్రదక్షిణ టోకెన్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగులు, అదే రోజు మీ అందరికీ కూడా శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా బ్రేక్ దర్శన టికెట్లు కూడా టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి.
ఉదయం 10 గంటలకు. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోగలరు. అలాగేనండి ఈ నెల 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు మీ అందరికీ తిరుమల తిరుపతి రూమ్స్, ఉదయం 10 గంటలకు మీ అందరికీ ఫిబ్రవరి నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు అయితే విడుదలవుతున్నాయి. దీనికి సంబంధించిన ప్రతి డేటా కూడా నేను మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తా. దయచేసి మీరు అందరూ కూడా చూడవచ్చు. అలాగే ఇంకా ఎక్కువ మంది నన్ను అడుగుతున్నది ఏమిటి అంటే ఫిబ్రవరి నెలకి సంబంధించి శ్రీవారి సేవ టికెట్లు ఎప్పుడు అని. ఈ నెల 27వ తారీఖున మీకు ఉంటుంది. అఫీషియల్గా అయితే ఇంకా అప్డేట్ రాలేదు, కానీ అది కన్ఫాము, ప్రతి నెల కూడా అంతే. అలాగేనండి మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటే డిసెంబర్ నెలకు సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లు అండి మీ అందరికీ ఈ నెల 26వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. దీనికి సంబంధించి కూడా అప్డేట్ వస్తుంది, వేచి ఉండండి. ఓకేనా? ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైన అప్డేట్స్ అనమాట. తప్పకుండా మీరు ఈ వీడియో చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఇది షేర్ చేయండి. వారికి కూడా తెలుస్తుంది ఇలా 100 మందికి ఒకే మొబైల్ నెంబర్తో హ్యాపీగా కుటుంబ సభ్యులు అందరూ బుక్ చేసుకోవచ్చు అని. కాకపోతే ఈ టికెట్ వచ్చేసి 500 రూపీస్. దానివల్ల మీరు ఇబ్బంది పడతారనే తప్ప ఇప్పుడు మామూలుగా 300 రూపాయలకి 500కి చాలా డిఫరెన్స్ ఉంది కదండి. పర్వాలేదు, మేము డబ్బులు పెట్టుకుంటాము, మా వల్ల అవుతుంది, మేము బేర్ చేయగలము, మేమంతా కలిసి ఒకే కుటుంబ సభ్యులం ఒకేసారి స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఇది చాలా అద్భుతమైన అవకాశం. సరేనా? మరి నేను ఈ వీడియో మీ అందరికి ఎంతగానో హెల్ప్ అయిందని నేను నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.